హలో మిత్రులారా, మీకు భయానక కప్పులు వినడం ఇష్టమా? ఈ వానెల్లో మీకోసం ఎన్నో రోమాలు నిక్కబొడ్డుచుకునే కప్పులు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న చీకటి మూలలో దాగి ఉన్న భయానక రహస్యాలను తెలుసుకుందా? ఈ రోజు మనం 15 భయంకరమైన హర్రర్ కప్పులు వింటాం. ప్రతి కప్పులను ఒక మిస్టరీ, ఒక భయం దాగింటుంది. కళ్ళు వింటుంటే మీకు చుట్టూ ఎవరో ఉన్నట్టు అనిపించవచ్చు, వెన్నులో వణుకు పెట్టచ్చు. కాబట్టి లైట్లు ఆర్పేసి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. మంచి ఇట్స్ ఆఫ్ ఆన్ చేయించేది. ఒక చిన్న పట్టణం దగ్గర చెట్ల మధ్య ఒక అనాథాశ్రమం ఉండేది. అక్కడ పిల్లలకు ఆశ్రయం ఇచ్చేవారు. అనిత అనే యువతి ఆ ఆశ్రమంలో సహాయం చేయడానికి వచ్చింది. పిల్లలంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ ఆమెకు తెలియదు ఆ ఆశ్రమంలో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉందని. రాత్రిళ్ళు ఆశ్రమంలో వింత శబ్దాలు వినిపించేవి. ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు, పిల్లలు ఏడుస్తున్నవని. మొదట్లో అనిత పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ శబ్దాలు ఎక్కువయ్యాయి. ఒక రోజు ఆమె ఆశ్రమం పాత కాగితాలు చూసింది. అందులో ఆశ్రమంలో చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్నారి భయంకరంగా చనిపోయిందని తెలిసింది. అప్పటి నుండి ఆ ఆత్మ ఆశ్రమంలోనే తిరుగుతూ ఉందని ప్రచారం. ఆ విషయం తెలుసుకున్న అనితకు చాలా భయం వేసింది. ఆ రాత్రి ఆమెకు ఆ చిన్నారి కనిపించింది. చేతిలో ఒక బొమ్మతో ఆమె వైపు చూస్తూ నిలబడి ఉంది. అనిత భయంతో అరిచింది. ఆ శబ్దానికి మిగతా వారంతా వచ్చేసరికి ఆ చిన్నారి మాయమైంది. అప్పటి నుండి ఆశ్రమంలో ఇబ్బందిగా ఉంటుంది కీపీపలరు. పల్లెటూరిలో సంతోషంగా ఉండాలని ఒక జంట పాత ఇల్లు కొన్నారు. ఆ ఇంటికి ఒక పెద్ద గోపురం ఉంది. గ్రామస్తులంతా ఆ ఇంటి గురించి భయంకరమైన కథలు చెప్పారు. కానీ ఆ జంట వాటిని నమ్మలేదు. మొదటి రాత్రి వారు నిద్రపోతుండగా గోపురం నుండి వింత శబ్దాలు వినిపించాయి. మంత్రాలు చదువుతున్నట్వని, ఎవరో ఏడుస్తున్న శబ్దాలు. వారు భయంతో గోపురం వైపు వెళ్లారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మరుసటి రోజు వారు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఆ ఇంటిలో ఒక మాంత్రికుడు ఉండేవారిని. అతను గోపురంలో తన మంత్రాలు చేసేవారిని. ఒక రోజు అతను చనిపోయారని. అప్పటి నుండి అతని ఆత్మ గోపురంలోనే తిరుగుతూ ఉందని, తన మంత్రాలను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందని గ్రామస్తులు చెప్పారు. ఆ మాటలు విన్న జంట భయంతో ఆ ఇంటిని ఖాళీ చేసేశారు. రవి ఒక జర్నలిస్టు. అతను తన పని కోసం ఒక దట్టమైన అడవిలో ఉన్న గ్రామానికి వెళ్లాడు. అడవిలోకి వెళ్లవద్దని, అక్కడ ప్రమాదకరమైన జంతువులు ఉంటాయని గ్రామస్తులు అతనికి చెప్పారు. కానీ రవి వార్ల మాటలు పట్టించుకోలేదు. అతను అడవిలోకి అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయింది. చల్లటి గాలి వీయడం మొదలైంది. చెట్ల కొమ్మలు కదులుతున్నాయి. రవి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అతనికి ఒక వింత అనుభూతి కలిగింది. ఎవరో తన్ని చూస్తున్నట్లు. అతను తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. అతను తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. అప్పుడు అతని చెవిలో ఎవరో మాట్లాడట్లు అనిపించింది. ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఒక గొంతు వినిపించింది. రవి భయంతో అటు ఇటు చూశాడు, కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అతను భయంతో అక్కడి నుండి పరిగెత్తాడు. కానీ అతని వెనుక ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది. రవి ఆ రాత్రి అడవిలోనే ఉండిపోయాడు. ఒక గ్రామంలో ఒక పురాతన బావి ఉంది. ఆ బావి గురించి ఒక భయంకరమైన కథ ఉంది. ఎవరైనా మధ్యరాత్రి ఆ బావి దగ్గరికి వెళితే వారికి వారి మరణం ఎలా ఉంటుందో కనిపిస్తుంది చెప్పుకుంటారు. సురేష్ మరియు అతని స్నేహితుల గ్రామానికి వెళ్లారు. వారు ఆ బావి కథ గురించి విన్నారు, కానీ వారు దానిని నమ్మలేదు. ఒక రోజు రాత్రి వారు ఆ బావి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మధ్యరాత్రి వారు బావి దగ్గరికి వెళ్లారు. బావి చుట్టూ నిశ్శబ్దం, గాలి కూడా లేదు. ఒకసారిగా బావి లోపల నుండి ఒక వెలుతురు వచ్చింది. సురేష్ లోపలికి చూశాడు. అతనికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. అతను ఒక కారు ప్రమాదంలో చనిపోవడం అతనికి కనిపించింది. సురేష్ భయంతో వెనక్కి తగ్గాడు. అతని స్నేహితులు కూడా ఒక్కొక్కరుగా బావిలోకి చూశారు. వారందరికీ వారి మరణం ఎలా ఉంటుందో కనిపించింది. వారు భయంతో అక్కడి నుండి పారిపోయారు. అమావాస్య రాత్రి చీకటి ఎటు చూసినా ఉంది. ఒక కుటుంబం వారి పురాతన ఇంటికి వస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి జరిగే పూజల కోసం మరో ఇంటికి వస్తారు. కుటుంబంలో పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు. వారు ఆ పాతింట్లో ఆడుకోవడానికి, కథలు వినడానికి ఎదురు చూస్తున్నారు. తాతయ్య వారికి ఆ ఇంటి గురించి చాలా కథలు చెప్పారు. ముఖ్యంగా అమావాస్య రాత్రి ఆ ఇంట్లో తిరిగే ఒక ఆత్మ గురించి. పిల్లలు హై మరియు ఉత్సాహంతో ఆ రాత్రి కోసం ఎదురు చూశారు. రాత్రి అయింది. కుటుంబం అంతా నిద్రపోతున్నారు, కానీ పిల్లలు మాత్రం మేలుకునే ఉన్నారు. వారు ఆ ఆత్మ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా వారి గది తలుపు తెరుచుకుంది. చల్లటి గాలి లోపలికి వీచింది. పిల్లలు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. వారి వెన్నుక ఎవరో నిలబడి ఉన్నట్లు వారికి అనిపించింది. వారు తిరిగి చూసే ధైర్యం చాలా కడ్డు మూసుకున్నారు. మరుసటి రోజు ఉదయం వారు లేచేసరికి గదిలో ఎవరూ లేరు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన వారిని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఒక చిన్న గ్రామం ప్రతి సంవత్సరం నది ఒడ్డున ఒక పండుగ చేసుకుంటుంది. ఆ పండుగ రోజున జనాలు నదిలో దీపాలను వదులుతారు. ఆ దీపాలు వారి పాపాలను క్షమించమని దేవుడిని ప్రార్థిస్తూ వదులుతారు. ఈ సంవత్సరం కూడా పండుగ వచ్చింది. గ్రామస్తులంతా సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. కానీ ఈసారి ఏదో జరగబోతోందని వారికి తెలియదు. రాత్రి అయింది. నది ఒడ్డున దీపాలను వదులుతున్నారు. ఒక్కసారిగా నది రంగు మారిపోయింది. నీరు అంతా ఎర్రగా మారింది. నది లోపల నుండి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులంతా భయంతో వణికిపోతున్నారు. అప్పుడు నది లోపల నుండి ఒక పెద్ద రూపం బయటకు వచ్చింది. అది ఒక రాక్షసుడి లాగా ఉంది. దాని కళ్ళు నిప్పులు చురిస్తున్నాయి. గ్రామస్తులంతా భయంతో పరుగులు తీశారు. కానీ ఆ రాక్షసుడు వారిని వెంబడించారు. ఆ రాత్రి ఆ గ్రామంలో చాలా మంది చనిపోయారు. రాములు ఒక రైతు. అతని కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి పనిచేసేవారు. అతనికి ఒక చిన్న మిర్చి తోట ఉంది. ఒక రోజు రాత్రి రాములు తోటలో పనిచేస్తున్నాడు.
అప్పుడు అతనికి వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో అతని వెనుక నడుస్తున్నట్లు అనిపించింది. అతను వెనక్కి చూశారు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అతను తిరిగి పనిలో మునిగిపోయాడు. కానీ ఆ శబ్దాలు మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి. రాములు భయంతో ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు అతను తిరిగి తోటకి వెళ్లాడు. అప్పుడు అతనికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. అతని తోటలో ఉన్న మిర్చి మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి. అవి ఎవరో తగలబెట్టినట్లు ఉన్నాయి. రాములు చాలా బాధపడ్డాడు. అతను గ్రామంలో ఉన్న ఒక మాంత్రికుడిని కలిశాడు. మాంత్రికుడు తన శక్తులను ఉపయోగించి ఆ తోటలో ఒక ఆత్మ తిరుగుతుందని కనుక్కున్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ తోటలో ఒక రైతు చనిపోయాడని, అతని ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందని మాంత్రికుడు చెప్పారు. ఒక పెద్ద ఇంట్లో ఒక గది చాలా సంవత్సరాలుగా మూసి ఉంది. ఆ గదిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆ ఇంటికి ఒక కొత్త కుటుంబం వచ్చింది. వారిలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు రాణి. రోజు ఆ గది వైపు చూస్తూ ఉండేది. ఒకరోజు ఆ పాప ఆ గది తానం తీసి లోపలికి వెళ్ళింది. ఆ గదిలో చాలా పుస్తకాలు, వస్తువులు ఉన్నాయి. రోజు ఆ గదిలో ఆడుకోవడం మొదలు పెట్టింది. కానీ ఆ గదిలో ఏదో తప్పు ఉందని ఆ పాపకు తెలియదు. రాత్రిళ్ళు ఆ గదిలో నుండి వింత శబ్దాలు వినిపించేవి. వస్తువులు కదులుతున్న శబ్దాలు. ఒకరోజు రాణి ఆ గదిలో ఒక పుస్తకం చూసింది. ఆ పుస్తకంలో చాలా మంత్రాలు రాసి ఉన్నాయి. రాణి తెలియకుండానే ఒక మంత్రం చదివింది. అప్పటి నుండి ఆ ఇంట్లో వింత సంఘటనలు జరగడం మొదలైంది. వస్తువులు తనంతట తానుగా కదలేవి. గోడల మీద చిత్రాలు మారేవి. ఆ కుటుంబం భయంతో ఆ ఇంటిని గాలి చేసేశారు. శివుడి కొండ. ఆ పేరు వినగానే భక్తులకు చాలా సంతోషం కలుగుతుంది. కానీ ఆ కొండ మీద ఒక భయంకరమైన రహస్యం దాగి ఉందని ఎవరికీ తెలియదు. ఒకరోజు కొంతమంది స్నేహితులు ఆ కొండ ఎక్కడానికి వెళ్లారు. వారు ఉత్సాహంగా కొండ ఎక్కుతున్నారు. కొండపైన ఒక చిన్న గుహ ఉంది. వారు ఆ గుహ లోపలికి వెళ్లారు. గుహ లోపల చాలా చిట్టిగా ఉంది. వారు లైట్లు వెలిగించుకుని లోపలికి నడిచారు. గుహ లోపల ఒక శివలింగం ఉంది. వారు ఆ శివలింగానికి నమస్కరించారు. అప్పుడు వారికి వెనుక నుండి ఒక మాట వినిపించింది. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఒక గొంతు అడిగింది. వారు తిరిగి చూశారు, కానీ అక్కడ ఎవరూ లేరు. వారు భయపడి అక్కడి నుండి బయటకు పరుగెత్తారు. కానీ ద్వారం మూసుకుపోయింది. వారు గుహలో చిక్కుకుపోయారు. వారు ఎంత ప్రయత్నించినా ద్వారం తెరుచుకోలేదు. వారు ఆ గుహలో ఎప్పటికీ ఉండిపోతారా? ఒక కుటుంబం కొత్తగా ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంది. కానీ ఆ ఇంట్లో ఏదో తప్పు ఉందని వారికి తెలియదు. వారు ఇంట్లోకి వచ్చిన రోజు నుండి వింత సంఘటనలు జరగడం మొదలైంది. వస్తువులు కదులుతున్నాయి. తలుపులు తనంత తానుగా తెరుచుకుంటున్నాయి మరియు మూసుకుంటున్నాయి. వారికి ఎప్పుడు ఎవరో వారిని చూస్తున్నట్లు అనిపించేది. ఒక రోజు రాత్రి వారు నిద్రపోతుండగా వారి గది తలుపు తెరుచుకుంది. వారు భయంతో లేచి చూశారు, కానీ అక్కడ ఎవరూ లేరు. వారు తిరిగి నిద్రపోయారు. కానీ కొంతసేపటి తర్వాత వారికి మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఈసారి వారు తలుపు దగ్గరికి వెళ్లి చూశారు. అప్పుడు వారికి ఒక నీడ కనిపించింది. ఆ నీడలో కనిషిలాగా ఉంది. దానికి ముఖం లేదు. ఆ కుటుంబం భయంతో అరిచింది. ఆ నీడ ఒక్కసారిగా మాయమైంది. ఆ కుటుంబం ఆ ఇంట్లో ఇంకా ఒక రోజు కూడా ఉండలేకపోయింది. వారు ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లిపోయారు. ఇలా భయానక కథలు వినడం ఎప్పుడు ఒక రకమైన సరదాగా ఉంటుంది కదా. 10 తెలుగు హర్రర్ కథలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా భయంకరమైన కథలు తెలుసా? కామెంట్స్ లో మాతో పంచుకోండి. మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో కలుద్దాం.